అతి ప్రియమైన దేవుని సంగమా, దేవుని పెట్టారా దేవుని మనల్ని డిసెంబర్ ప్రారంభం నుండి ముగింపు వరకు మనల్ని కాచి కాపాడి నుండి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన ఈ 2025 సంవత్సరం జనవరి నెల మొదలుకొని ఈ డిసెంబర్ 31 వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. రేపటి నుంచి మనం నూతనమైన నెల అనగా 2026లోకి మనం ప్రవేశపెట్టబోతున్నాం. ఆ 2026లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి సజీవు లెక్కన ఉంచలాగన, అదేవిధంగా దేవునిలో బతుకులాగున, మన పాపాలు ఏమనుంటే మన పాపాలు క్షమించబడలాగున, తీసుకున్న వాగ్దానాలు నెరవేర్చలాగున ప్రార్థన చేసుకున్నాం. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మంచి వర్తమానం మీరు అనుకుంటారు. వాగ్దానం గురించి కూడా కొన్ని విషయాలు మనము నేర్చుకుంటాం. కాబట్టి మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ నెల ముగింపు కనుక, ఈ సంవత్సరం ముగింపు కనుక, ఈ ముగింపులో మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆశిస్తూ నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, కుమారునికి సత్రాలయ వెళ్ళ అయ్యా, గడిచిన జనవరి నెల మొత్తం మమ్మల్ని కాచి కాపాడి ఈ డిసెంబర్ వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడినందు నీకు స్తోత్రాలయం. ఈ రోజుతో 2025 సంవత్సరం మేము ముగించుకొని వెళ్ళబోతూ ఉండగా ఈ సంవత్సరం వల్ల మమ్మల్ని ఎంతగానో సజీవులు లెక్కన ఉంచిన స్తోత్రం తండ్రి. వచ్చే సంవత్సరం 2026లో కూడా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఎంతమంది అయితే ఈ 2025 సంవత్సరం చూడలేకపోయారో మేము ఈ సంవత్సరం చూసి ఉన్నాము. అదేవిధంగా రేపు రాబోయే సంవత్సరము 2026 చూడబోతున్నాం. నీకు సత్రాలయ మేము ఈ దినాలు చూస్తున్నామంటే దానికి కారణం నువ్వే తండ్రి. ఎంతమంది అయితే ఈ లోకాన్ని చూడలేకపోయారు వాళ్ళ ఆత్మలను మీ గుప్పెట్లో ఉంచుకోండి. 25వ సంవత్సరంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మలను మీ దగ్గర ఉంచుకోండి. నీకే స్వత్రాలు తండ్రి. మాకు మీరు తోడుగా ఉండండి. ఎన్నో మాటలు జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు ఎన్ని మాటలైతే మేము చెప్పుకొని ఉన్నాము, ఆ మాటలు మా హృదయంలో ఫలింపు చేయమని నిండు అదేవిధంగా నూతనమైన మాటలు ఈ సంవత్సరం నుంచి నూతనమైన మాటలు మీ సంఘం ద్వారా, బైబిల్ ద్వారా మేము నేర్చుకుంటూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండండి. ఇంకా నశించబోతున్న ఆత్మలను మళ్ళా తిరిగి రక్షింపండి. నీకు స్తోత్రాలయం. నూతనంగా రక్షింపబడిన ఆత్మలను మీ దృష్టిలో ఉంచుకోండి. వాళ్ళు మీ త్రోవను తప్పుకొని వెళ్ళక వారికి ఇష్టానుసారంగా నీకు ఇష్టానుసారంగా జీవించేలా దయచేయమని నిన్నే పెట్టుకుంటున్నావయ్యా. స్తోత్రం. మాకు మీరు తోడుగా ఉండండి. మాకు నిత్య జీవాన్ని దయచేయమని మేము ఎంతగానో ప్రాధేయపడుతూ వేడుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాలపు ఆరాధన మీ పాదాల చెంతకు చిచ్చుకోమని ఈ పరిశుద్ధమైన యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మంచిది. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో సజీవు లెక్కన ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజుతో మనము ఈ 2025 సంవత్సరం ముగించుకొని వెళ్ళబోతున్నాం. కొత్త వాగ్దానము మనము తీసుకోబోతున్నాం. వాగ్దానం తీసుకోవటమే కాదు కానీ వాటి నెరవేర్పు మనలో ఉండాలి అంటే మనము నిత్యము దేవునిలో ప్రార్థించాలి. వాగ్దానము నెరవేర్పుగా ఉన్నది. దేవుడు వాగ్దానం నెరవేర్చే వ్యక్తి కనుక
మనం తీసుకున్న ప్రతి వాగ్దానం నెరవేరాలంటే దేవునికే ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. ఇంకా ఈ కొన్ని గంటల్లో మనము ఈ 2025 సంవత్సరం ముగించుకొని 2026 సంవత్సరం నూతనమైన సంవత్సరంలోకి మనం పెట్టబోతున్నాం. మన పాపాలు ఏమంటే ఆ పాపాల్లో నుంచి బయటికి రావాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు, కరుణిస్తాడు. కనుక మనల్ని ఇంకా పాపం ఉండకూడదు. దేవుని యొక్క పిలుపు మాత్రం మనకు ఉండాలని ఎక్కడ చెబుతున్న మాటలు లేట్ చేయకోకుండా ఈ 2025 మొత్తం అసలు చివరి దినంలో ఏం చెప్పబోతున్నారు, ఈ సంవత్సరం ముగింపులో దేవుడు ఏం చేయబోతున్నాడు, చెప్పబోతున్నాడు అన్న విషయాలు బైబిల్ పరంగా మనం చూస్తే చూడండి. బైబిల్లో చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే చూడండి. అసలు ఈ పాత సంవత్సరం ముగించుకొని కొత్త సంవత్సరానికి వెళ్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే మాటలు అసలు ఎలా ఉండాలి అంటున్నాడు. 2026లో ఎలా ఉండాలి అని ఒక అవగాహన మనిషికి దయచేస్తున్నాడు. చూడండి, ఇదిగో పాతవి గతించను, కొత్తవి మొదలైనను. ఆ కొత్తవి మొదలయ్యేటప్పుడు మనము ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎదుటివారి పట్ల, అసలు దేవుని పట్ల మనం ఎలా ఉండాలి అంటే విషయాలు మనం చూద్దామండి. చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఈ 2025 సంవత్సరం ముగించుకొని ఇక కొన్ని గంటల్లో మనము నూతనమైన సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం. వాటన్నిటినీ మర్చిపోయి, అంటే పాతవి మర్చిపోయి దేవునిలో మెలగాలి, దేవునిలో ఉండాలి. అనగా నూతన జీవితాన్ని మనము అడుగుపెట్టబోతున్నాం. కనుక ఏం చేయాలి మనము వచ్చే సంవత్సరంలో, అనగా 26లో ఏం చేయాలి అన్న విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంచాయమును లేనివారై. ఇక్కడ ప్రతి స్థలమందును పురుషులనే కాదు కానీ స్త్రీలు కూడా, పురుషులు స్త్రీలు కోపము సంశయమును లేనివారై, అంటే కోపము లేనివారై పవిత్రమైన ప్రేమ చేత. చూడండి, మనం 25లో ఎన్నో పాపాలు చేసి ఉంటాం, ఎన్నో దుష్టకార్యాలు చేసి ఉంటాం, ఎదుటి వాళ్ళని బాధపెట్టుంటాం. కానీ ఇక్కడి నుంచి మనము నూతనమైన జీవితంగా, అనగా ఇంకా అవి మొత్తం మనలో ఉండకూడదు, కోపం మనలో ఉండకూడదు. అక్కడ కోపాన్ని తీసివేసుకోవాలి. ఎందుకంటే ఇది అంత్యకాల దినములు కాబట్టి, మనం ఇంకా బతికున్నాం కాబట్టి, మనం ఇంకా చనిపోలేదు, బతికే ఉన్నాం లోకంలో కాబట్టి మన కోపాన్ని మనము అణుచుకోవాలి. అదేవిధంగా పవిత్రమైన చేతులు, అనగా నీ చేత్తో ఎన్నో తప్పుడు బోధలు, ఎన్నో తప్పుడు విషయాలు, తప్పుడు పనులు చేసుకుంటాం. ఇక్కడొచ్చి
ఆ తప్పుడు పనులు చేయటానికి కూడా నువ్వు భయపడాలి. ఎందుకయ్యా అంటే ఇది అంత్యకాల దినం, దేవుడు నిన్ను బతికించిన దినాలు కనుక ఇంకా మనం బతికున్నామంటే దానికి కారణం దేవుడే. ఎంతోమంది చనిపోయారు 2025లో మనం చూసాం. కరోనా ద్వారా కానీ, జ్వరాల ద్వారా కానీ, యాక్సిడెంట్ల ద్వారా కానీ, వరదల ద్వారా కానీ చాలామంది చనిపోయారు. అక్కడ ఈ లోకాన్ని విడిచి చనిపోయారు. కానీ ఇంకా మనం బతికున్నాం. ఎందుకు? దేవుడు మనల్ని కాచి కాపాడేట. మనము ఇంకా కొన్ని గంటల్లో 26వ సంవత్సరం చూడబోతున్నాం. ఈ 26వ సంవత్సరం చూడని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళతో, చనిపోయిన వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు సజీవుడివి. దేవుడు నీ అంటున్నాడు కనుక ఇంకా పాపాన్ని విడిచిపెట్టి దేవునిలోకి రా. చూడండి, అదేవిధంగా చూడండి, ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ దేవుడి మనల్ని ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చెయ్యాలి. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చెయ్యాలి. వాగ్దానం తీసుకుంటున్నామంటే వాగ్దానం నెరవేర్పు కొరకు మనము ప్రార్థన చేయాలి. వాగ్దానము నెరవేరాలంటే ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే ఆ వాగ్దానం మనలో నెరవేరుతుంది. ఏదో సంఘానికి వెళ్ళాము, సంస్కారం తీసుకున్నాము, సంస్కారం ఇస్తారు కదా, ఏదో సంఘానికి వెళ్ళాము, సంస్కారం తీసుకున్నాము, వాగ్దానం తీసుకున్నాము అని కాదు. కానీ ఆ వాగ్దానము, ఆ సంస్కారము మనలో నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన చేయకోకుండా నశించిపోయిన వారు ఈ పాత సంవత్సరంలో చాలామంది ఉన్నారు. కనుక ఎక్కడైనా ప్రార్థన జీవితం లేని మనకు ప్రార్థన జీవితం కలిగి జీవించాలి అనేది దేవుడు మనతో చూసిన మాట. కాబట్టి ఈ 2026లో మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, పవిత్రమైన చేతులతో. అదేవిధంగా కోపం పడకుండా కోపాన్ని అణిచివేసుకొని పవిత్రమైన చేతులతో ఆయనకి ప్రార్థన చెయ్యాలనేదే ఇక్కడ చెప్పుతున్న మాట. అనగా ఆరాధన కార్యక్రమంలో మనం చెప్పాలి. దీన్ని ఇంగ్లీష్లో వర్షిప్ ఆరాధన. కాబట్టి అర్థం చేసుకోండి, ఇప్పుడైతే పాత సంవత్సరాన్ని వదిలిపెట్టి నూతనమైన సంవత్సరాలకి మనం అడుగు పెట్టబోతున్నాము, అప్పటి నుంచే నువ్వు దేవుడితో ఒక వాగ్దానం చేసుకోవాలి. అయ్యా, నేను పాపం చేసి ఉన్నాడు కనుక నన్ను క్షమించు అని నువ్వు అనాలి. అదే రెండవదిగా ఏం చేయబడ్డాడు? లూకాను సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. లూకాను సువార్త 11వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే 11-13 వచనం చూడండి. ఇక్కడేమంటున్నాడు? పరలోకమందున మీ తండ్రి తాను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించను. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు చూడండి, పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి అంటే మొదటిగా మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆరాధన చేయాలి. ఆరాధన అనగా వర్షిప్, ఈ ప్రార్థన అనగా ఇంగ్లీష్లో వచ్చేసరికి పేరు చేయాలి. మనం ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. పరలోకమందున్న మీ తండ్రి అనగా యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు తాను అడిగి వారికి పరిశుద్ధాత్మను అనగా
సంపూర్ణమైన ఆత్మను నిత్యముగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని యందు ఉంటే. చూడండి, ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారే మనము బతకగలుగుతాం. మరి ఇన్ని సంవత్సరాలు అనగా 21 మొదలుకొని ఈ 25 వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మనం చూసాం కదా. 2020లో కరోనా వచ్చింది, చాలామంది చనిపోయారు. 2021 వచ్చింది, వరదలు వచ్చినాయి, చాలామంది చనిపోయారు. 22 రైలు ప్రమాదాలు, అదేవిధంగా బస్సు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇట్లా వర్షాలు వచ్చినాయి, చాలామంది చనిపోయారు. ఇంకా 23 వచ్చేసరికి ఏమైంది? భూకంపాలు వచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి, చాలామంది చనిపోయారు. 24 వచ్చేసరికి ఘర్షణ, రాజకీయాల మధ్య ఘర్షణ జరిగింది. అదేవిధంగా రైలు ప్రమాదాలు ఎక్కువైపోయినాయి. కొన్ని ఒడిశా కానివ్వండి, ఒడిశా రైలు ప్రమాదం, అదేవిధంగా విజయనగరం రైలు ప్రమాదం, ఇక ఇలాంటివి ఎన్నో ప్రమాదాలు 2024లో జరిగినాయి. అదేవిధంగా ఈ సంవత్సరము, ఈ ముగింపు సంవత్సరంలో ముంతా తుఫాన్ ద్వారా ఈ 2020 సంవత్సరం చాలామంది పంట నష్టపోయారు, చాలామంది కొట్టుకుపోయారు, చాలామంది చనిపోయారు ఆరోగ్యపరంగా. అదేవిధంగా విషజ్వరాల ద్వారా చాలామంది ఈ 2025లో చావులో మనం ఎక్కువ చూసాం. చూడండి, ఆ రైలు ప్రమాదాలు, ఆ వరదలు, తుఫానులు, గాళ్ళు, ఘర్షణలు, దాడులు, ఇన్ని చూసాం మనం. డాక్టర్లు చనిపోతాం, శాస్త్రవేత్తలు చనిపోతాం, చంపబడతాం, రాజకీయాల మధ్య ఘర్షణ, ఆ ఘర్షణలో చాలామంది గాయపడతాం, చనిపోవటము. ఇన్ని ఘోర ప్రమాదాలు మనం చూసి ఉంటాం మన జీవితంలో. ఈ 2025లో మనం చూసుంటాం. వాటన్నిటిని చూసి కూడా ఇంకా మనం దేవుణ్ణి నమ్మకపోతే మన జీవితం వ్యర్థమే. అర్థం చేసుకోండి. ఇదిగో, ఇక నీవు పాతవాడిలా ఉండకూడదు, కొత్తవాడిలా ఉండాలి. ఇక మన పాత జీవితం ఇక్కడితో క్లోజ్ చేసేసేయాలి. ఇదిగో, ఒక కొత్త సంవత్సరాలకి వెళ్ళబోతున్నామంటే మనలో నూతనమైన మార్పు మనలో ఉండాలి. ఆరాధన చేయాలి, వర్షిప్, అదేవిధంగా ప్రార్థన చేయాలి, ప్రేయర్. కాబట్టి అర్థం చేసుకోండి, ఇన్ని ప్రమాదాలను కూడా దాటుకొని మనము దేవుడిలో ఉండాలి అంటే, దేవుడు మనలో బతికించాడు అంటే దేవుడి యొక్క కృప, ప్రేమ మన యందు ఎలా ఉందో అర్థం చేసుకోండి. చూడండి, మొదటిగా ఆరాధన చేయాలి, వర్షిప్ చేయాలి. అదేవిధంగా రెండవదిగా ప్రార్థన చేయాలి. మనలో ఆరాధన ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రేయర్ ఉండాలి. అక్కడ మూడో మాట చూడండి. ఈ మూడో మాటతో మనము ఈ 2020 సంవత్సరము ముగించుకుంటున్నాం. ఈ ఒక్క మాటతో మనము ఈ సంవత్సరాన్ని ముగించుకుంటాం. చూడండి,
యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం 23 నుంచి 26 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆ దేవుని మీరు దేని గురించి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిత్యముగా చెప్పుతున్నాను. లేదా 23లో ఏం చెబుతున్నాడు అంటే, మీరు ఏది అడిగినను దేవుని పేరిట, నా తండ్రి పేరిట ఏది అడిగినను నేను నిత్యముగా మీకు చెప్పుచున్నాను, అనుగ్రహించునని నిత్యంగా చెబుతున్నాను. మనము ఏదైతే అడుగుతామో అవన్నీ దేవుడు నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలి అంటే మనము ఎల్లప్పుడూ ముందు చెప్పిన వాక్యాల్లో ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఇంకొకటి థ్యాంక్ యూ అనగా తెలుగులో మనము కృతజ్ఞతలు అంటాం. థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెల్లించాలి అంటే అనుగ్రహిస్తారు కనుక. ఇక్కడ ఇది వాగ్దానానికి సంబంధించిన వాక్యమై ఉన్నది, వాగ్దానం నెరవేర్పుగా అయి ఉన్నది ఈ మాట. దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడయ్యా అంటే దేవునికి మనం మాట ఇస్తున్నట్టు లెక్క. అవును, మనకు తెలియక దేవుడికి మనం మాట ఇస్తున్నాం. ఏమని? అయ్యా, ఇక నా పాత జీవితాన్ని నేను విడిచిపెడుతున్నాను, ఇంకా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను, నన్ను కరుణించు, నన్ను కాపాడు అని మనము దేవుడికి ఒక మాట ఇస్తున్నాం. చూడండి 24 ఏమంటున్నాడంటే, ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమాకున్నట్లు అడుగుడి మీకు దొరుకును. ఏం అడగమంటున్నాడు? ఈ 26లో, రాబోయే 26లో ఏం అడగమంటున్నాడు? పరిపూర్ణకు అడుగుడి, సంతోషము పరిపూర్ణ ఒకటి వరకు. అంటే లోక ఆశలు కాదండి అడగమనేది, లోక క్రియలు కాదు, లోక వస్తువులు కాదు, పరలోక సంబంధమేవి అడగమంటున్నాడు దేవుడు. అదేవిధంగా చూడండి 25లో, ఈ సంగతులు గుడారమ్మగా మీతో చెప్పితని, అయితే నేనిక ఎన్నడూ గుడారగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా చెప్పు గడియ వచ్చుచున్నది. ఆ గడియ ఇదే, ఈ రోజు నుంచే అనగా ఈ 26 నుంచే మనము మొదలవబోతుంది ఆ గడియ. దేవుని యొక్క అంతము ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు, మన అంతము ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు. దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. దేవుని రాజ్యం కనుక, దేవుని ఉగ్రత కనుక వస్తే మనం ఈ భూలోకంలో ఉంటామో లేదో కూడా తెలియదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ 25వ సంవత్సరము పాపాలు మనలో ఉండకూడదు. ఆ పాపాన్ని విడిచిపెట్టి ఈ నూతనమైన సంవత్సరము 2026లో మనము ప్రవేశిస్తున్నాం. కాబట్టి వాగ్దానం నెరవేరాలంటే మనం ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. చివరికి చూడండి, ఆ దినమందు 26 చూడండి, ఆ దినమందు మీరు నా పేరుతో అడుగుదు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకున్నానని
మీతో చెప్పటలేదు. హల్లెలూయా. మనలో ఇంకా పాపము ఉన్నట్లయితే అడిగిన దేవుడు మనకు అనుగ్రహించడు. వాగ్దానం నెరవేరినయ్యా అంటే, పాత వాగ్దానము నెరవేరినయ్యా అంటే చాలామంది అంటారు నెరవేరలేదని అంటారు. ఎందుకు నెరవేరలేదు? ఒక 10 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనుక్కోండి. ఒక 10 రూపాయలు పెడితే ఒక వస్తువు కొనుక్కోండి, పక్కన పడేయండి. ఉపయోగం ఉందా? దానివల్ల పక్కన పడేయటం వల్ల ఉపయోగం ఉందా? వాడుకుంటేనే కదా ఉపయోగం. పక్కన పడేస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఒక టీవీ ఉంది, కొని పెట్టుకున్నావు, ఉపయోగం ఉందా? లేదు. దాన్ని అప్పుడప్పుడు ఆడిస్తేనే ఉపయోగం దానికి. చూడండి, ఒక వస్తువు ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అది పనిచేస్తూనే ఉండిద్ది. ఎక్స్పీరియన్స్ దాటితే పనిచేయదు. కానీ దేవుని వాక్యం అలా కాదు. దేవుని వాక్యానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు, అది అనంతం. కనుక మనం అర్థం చేసుకోవాలి, లోకంలో ఉన్న వాటిని అనుసరించకూడదు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, కృపను బట్టి, సంస్కారాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గ్రాటిట్యూడ్, అదేవిధంగా థ్యాంక్స్ అని ఇంగ్లీషు పదాలు మనం వాడుకొని ఉన్నాము. కనుక చూడండి, ఈ 2026 నుంచి మనము దేవుళ్ళు జీవించాలి, దేవుళ్ళ బతకాలి. అంతే తప్పించి మన ఆలోచన ప్రకారం, మన తలంపు ప్రకారం మనము జీవించకూడదు. ఒకసారి అర్థం చేసుకోండి, వాగ్దానం నెరవేరాలి అంటే మనం చేయాల్సింది ప్రార్థన, ఆదివారపు ఆరాధన, అదేవిధంగా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లును కాక అని మనం ప్రార్థిస్తేనే అప్పుడు మన వాగ్దానాలు నెరవేరుతాయి. దేవుడు మన యందు ప్రేమ కలిగి జీవిస్తాడు, ప్రేమ కలిగి ఉంటాడు. ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. చూడండి, ఈ వాక్య రీతిగా మనం బతకాలి. మనము ఎంతగానో దేవుడు మనల్ని ఎంతగానో కరుణించాడు, కాల్చి కాపాడాడు, మనల్ని ముద్దాడాడు, అనేక రకాల ప్రమాదాల నుండి మనల్ని నడిపించారు, వ్యాధుల నుండి సజీవులుగా మనల్ని ఈ 25వ సంవత్సరంలోకి ముగించుకొని 26వ సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. కనుక ఇక్కడి నుంచైనా మనము దేవుని యందు ప్రేమ కలిగి జీవించాలి అనేదే ఈ వాక్య ఉద్దేశం అనేది. ఈ మాటల ద్వారా ఎవరైతే బాధపడి ఉన్నారో వాళ్ళు క్షమించండి. నేను వాక్యంలో ఉన్న వాటిని మీకు చూస్తున్నాను తప్ప బయట విషయాలు మీకేం చెప్పట్లేదు. కాబట్టి నా మాటలో ఎంత నిజం ఉందో మీరు గ్రహించగలరు. అంతేగాని నా మీద మీరు కోపంతో ఉండకండి. ఎందుకంటే నేను వాక్యాన్ని చెబుతున్నాను, వాక్యానుసారంగా జీవించమని చెబుతున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఈరోజు మనము ఈ 2020 సంవత్సరము ముగింపులో మనము నేర్చుకున్న విషయాలు ఆరాధన, ప్రార్థన, కృతజ్ఞతలు. ఈ 3 మాటలు మన హృదయంలో ఉండాలి. అంతేవిధంగా మరలా 2026 సంవత్సరము డిసెంబర్ నెల ముగింపు వరకు కూడా మనం వేచి ఉందాం. దేవుడు అప్పుడు
నీకు ఎన్నో కార్యాలు చేయొచ్చు, ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, నీ జీవితం మారచ్చు, నువ్వు అనుకున్న కార్యాలు నెరవేరవచ్చు. రాజకీయ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ నీ యొక్క తలంపులు నెరవేరబడవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి, వాగ్దానం నెరవేరాలంటే ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. వాగ్దానం తీసుకోవటం కాదు, సంస్కారం తీసుకోవటం కాదు. సంస్కారం తీసుకోండి, సంఘాల్లో సంస్కారం తీసుకోండి, వాగ్దానం తీసుకోండి. కానీ అవి మన జీవితంలో నెరవేరాలి అంటే మనకు కావాల్సింది ప్రార్థన, ఆరాధన, కృతజ్ఞతలు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోండి. మరిన్ని విషయాలు మనము రేపు ఉదయం పూట మనం నేర్చుకుంటాం. ఎందుకంటే రేపటి నుంచి మనకు నూతనమైన సంవత్సరంలో మనము అడుగుపెట్టబోతున్నాం. పాత వారంగా కాకుండా కొత్త వారంగా మనం ఉండాలి అన్నదే ఈ వాక్య సందేశం అనేది. కనుక ఇక్కడితో నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. అనేక సంవత్సరాలు, ఇంకా రాబోయే సంవత్సరాలు 27, 28 సంవత్సరాల్లో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. ఖచ్చితంగా చూడండి, అక్కడ మనం చూస్తూ ఉండాలి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. దిగులు పడకూడదు, భయపడకూడదు. ధైర్యంగా ఉంటే, అది దేవుడిలో ఉంటే మనము ఎంతో ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాం. కొంతమంది ఈ బట్టలు వేసుకొని ఏంటయ్యా దేవుని వాక్యం ఇలా చెప్పొచ్చా అంటున్నారు. వాళ్ళకి తెలియదు అనుకుంటా. నువ్వు వాక్యానుసారంగా జీవించాలి కానీ బట్టల అనుసారంగా జీవితం ఏంటి? చాలామంది అంటున్నారు, నన్ను ఏంటయ్యి ఈ బట్టలు వేసుకొని ఇలా దేవుని వాక్యం చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. అది కరెక్ట్ కాదని నాకు తెలుసు. కానీ మనకు ఉన్న దాంట్లోనే మనం సర్దుకుపోవాలనేదే నా ఉద్దేశం ఏంటిది. కనుక అర్థం చేసుకోండి. నేను నా బట్టల విషయమై మీరు ప్రశ్నించకండి. ఎందుకంటే నేను వాక్యం చెబుతున్నాను. వాక్యాన్ని వినండి, అంతేగాని ఏదో ఈ బట్టలు వేసుకుంటున్నారు కరెక్ట్ కాదా అంటాం, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అర్థం చేసుకోండి, మనం ఇంకా పాత జీవితంలో లేవు, కొత్త జీవితంలోకి వచ్చి ఉన్నావు. కనుక ఇక్కడి నుంచైనా మన ప్రవర్తన, మన యొక్క తలంపు మార్చుకోవాలి. మనం దేవుడిని జీవించాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు.